వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ వికెట్ పడబోతుందా? విలక్షణ శైలికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆ మాజీ మంత్రి గులాబీ గూటికి గుడ్ బై చెప్పేస్తున్నారా? నన్ను మర్చిపోతున్నారు అంటూ ఆయన నోట వచ్చిన ఆ ఒక్క మాట వెనుక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? మేడ్చల్ మల్లన్న మైండ్ గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తనదైన బాడీ లాంగ్వేజ్, విలక్షణమైన డైలాగులతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి ఎప్పుడూ ఒక సెన్సేషన్. తాజాగా ఓ కార్యకర్త బర్త్డే వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ కు దూరమయ్యానని నన్ను అందరూ మర్చిపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ దళానికి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రధాన పిల్లర్ గా నిలిచిన మల్లన్న ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా అయ్యారనేది పెద్ద ప్రశ్న. కొంతకాలంగా గులాబీ బాస్ తో ఆయనకు గ్యాప్ పెరిగిందనే ప్రచారం నిజమేనని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వైపు మల్లారెడ్డి రావడం పూర్తిగా తగ్గించేశారు. కేటీఆర్, హరీష్ రావు నిర్వహించే కీలక సమావేశాల్లో కూడా ఆయన మునుపటిలా యాక్టివ్ గా కనిపించడం లేదు. కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు ఆయన అడుగులు వేస్తున్నారనే ప్రచారానికి ఈ తాజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్యకర్తల సమక్షంలోనే ఆయన నేరుగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందంటున్నారు. మల్లన్న నోట వచ్చిన ఈ మాటలు తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా సరికొత్త సమీకరణాలకు తెరలేవబోతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే మల్లారెడ్డి త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. మల్లారెడ్డి ఒక్కసారిగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరం కావడానికి బలమైన కారణాలే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాల తర్వాతి నుంచి ఆయన గులాబీ గూటికి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకున్న 50 ఏళ్ల పెళ్లి రోజు వేడుకలనే సమాచారం. ఆ ఘనమైన వేడుకకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాకపోవడంపై మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. పార్టీలోని కొందరు ముఖ్య నేతల కుట్రల వల్లే కేసీఆర్ తన ఫంక్షన్ కు రాలేదని ఆయన భావిస్తున్నట్లు టాక్. నాటి నుంచి ఆయన గులాబీ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన నజర్తో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు, అవగాహన సదస్సులకు కూడా ఆయన వెళ్లడం లేదని సమాచారం. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క ప్రోగ్రాం కూడా నిర్వహించలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నప్పటికీ మేడ్చల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు మేడ్చల్లో పార్టీ బతికే ఉందా లేదా అనే అనుమానాలు స్థానిక క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మల్లారెడ్డి నుంచి వచ్చిన తాజా వీడియో పొలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచేసింది. గులాబీ బాసులతో తెగదింపులు చేసుకునేందుకు మల్లన్న మానసికంగా సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ గూటి నుంచి బయటకు వచ్చి మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా ఆమె నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి కీలక నేతలను కలవడం సంచలనమైంది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె జరిపిన భేటీపై జోరుగా చర్చ జరుగుతుంది. అది కేవలం డిజిటల్ ఇండియా ఈవెంట్ గురించిన సాధారణ సమావేశం మాత్రమేనని ఆమె వివరణ ఇచ్చారు. అయినప్పటికీ రాజకీయాల్లో ఇలాంటి భేటీల వెనుక అసలు పరమార్థం వేరే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మల్లారెడ్డి కోడలి ఢిల్లీ, హైదరాబాద్ పర్యటనల వెనుక వద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనేది బహిరంగ రహస్యం. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి నేరుగా పోటీ చేయకుండా తన వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. అందుకే క్లీన్ ఇమేజ్ ఉన్న తన కోడలిని బీజేపీ ద్వారా ప్రమోట్ చేసేందుకు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ భవిష్యత్తు రాజకీయాల కోసం వీరు ఒక ముందస్తు భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అమలు కానున్న మహిళా రిజర్వేషన్లపై మల్లారెడ్డి కన్నేశారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాబోయే మార్పులను కూడా ఆయన ముందే ఊహిస్తున్నారు. తమ కుటుంబానికి రాజకీయంగా ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ కొత్త స్కెచ్ గీశారనే ఇన్నర్ టాక్.
భవిష్యత్తులో ఒక పార్లమెంటు స్థానంతో పాటు 4 అసెంబ్లీ సీట్లు తమకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ కండిషన్ కు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ అధిష్టానాల నుంచి గట్టి హామీ కోరుతున్నారు. ఏ పార్టీ అయితే తమ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ కు గ్యారంటీ ఇస్తుందో ఆ పార్టీలోనే చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తన సామ్రాజ్యాన్ని, కుటుంబ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకే మల్లన్న ఈ తరహా బేరసారాలు ఆడుతున్నారు. టికెట్ల కేటాయింపుపై పక్కా ఎస్యూరెన్స్ వస్తేనే పార్టీ మారే విషయంలో ముందడుగు వేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు తిరుగులేని పొలిటికల్ పవర్ ఇచ్చే పార్టీ వైపే ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది. నన్ను మర్చిపోతున్నారు అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన అత్యంత వ్యూహాత్మకంగానే కార్యకర్తల ముందు ఈ సానుభూతి కార్డు ప్లే చేశారా అనే చర్చ జరుగుతుంది. సాధారణంగా మల్లారెడ్డి ఏ మాట మాట్లాడినా దాని వెనుక ఒక బలమైన రాజకీయ లబ్ధి దాగి ఉంటుంది. పార్టీ మారే ముందు కేడర్ మద్దతు పూర్తిగా తన వైపే ఉండేలా చూసుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. లేదా నిజంగానే బీఆర్ఎస్ శ్రేణులు అధిష్టానం తనను దూరం పెట్టడం వల్ల వచ్చిన ఆవేదన అనేది తేలాల్సి ఉంది. అధికారం పోయాక పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడంపై మల్లన్న చాలా కాలంగా లోలోపల మదనపడుతున్నారు. తనను లైట్ తీసుకుంటున్న అధిష్టానానికి ఒక గట్టి సిగ్నల్ పంపేందుకే ఆయన బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సానుభూతిని పొంది తన తదుపరి రాజకీయాల నిర్ణయానికి బలం చేకూర్చుకోవాలనేదే ఆయన ప్లాన్ కావచ్చు. ఈ వ్యాఖ్యల ద్వారా అటు బీఆర్ఎస్ హైకమాండ్కు ఇటు ప్రత్యర్థి పార్టీలకు ఒకేసారి మెసేజ్ పంపారు. రాజకీయాల్లో ఆరితేరిన మల్లన్న టైమింగ్ చూసి మరి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏది ఏమైనా మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమయ్యాయి. ఆయన చేసిన కామెంట్స్ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఇదొక పెద్ద సంక్షోభానికి దారి తీసేలా కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలమైన నేతగా ఉన్న మల్లారెడ్డి పార్టీ వీడితే గులాబీ దళానికి పెద్ద దెబ్బే అవుతుంది. ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళ్తే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మల్లారెడ్డి లాంటి ఆర్థిక, రాజకీయ బలమున్న నేత కోసం ఎదురు చూస్తుంది. ఈ తరుణంలో మల్లారెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారనే సస్పెన్స్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. తన రాజకీయ భవిష్యత్తును సరికొత్తగా డిజైన్ చేసుకునేందుకు ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం ఖాయమేననే సంకేతాలు ఇస్తూనే తన పట్టు తగ్గేది లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి తీసుకుపోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ డ్రామా ఎటు తిరుగుతుందో, మల్లన్న తదుపరి అడుగు ఎటు పడుతుందో చూడాలి.